ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 24వ తేదీ నుండి మార్చి నెల 30వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మీనరాశిలో రవి బుధ రాహుగ్రహాలు, మేషరాశిలో గురుగ్రహం, అలాగే సింహరాశిలో చంద్రగ్రహం, కన్యారాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో కుజ శుక్ర శని గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ వారం రాసులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలు కనబడుతున్నాయి. అయితే రాశి నుంచి 3వ స్థానంలో చంద్రగ్రహం, అలాగే 4వ స్థానంలో కేతుగ్రహం, 9వ స్థానంలో కుజ శుక్ర శని గ్రహాలు, 10వ స్థానంలో రవి బుధ రాహుగ్రహాలు, 11వ స్థానంలో గురు గ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మిథున రాశి వారికి మధ్యస్థమైన ఫలితాలు చూసే అవకాశం ఉన్నది. అలాగే ఆలోచన తీరు అంతా కూడా కొంత తొందరపాటుతోటి ఉంటుందని అర్థమవుతుంది. గ్రహ బలాలంతా కూడా ఒక రకమైన ఒత్తిడిగా ఉన్నాయి. కాబట్టి ఇది ఈ వారం ఒత్తిడి ఎక్కువ ఉండే పద్ధతిలోనే అన్ని ఆలోచనలు ఉంటాయి. అయితే 1కి 2, 3 ఆలోచనలు పెట్టుకొని ఏది అమలు చేయాలనో తెలియక గందరగోళంగా ఉంటారు. అయితే ఆలోచన విధానాలన్నీ కూడా తొందరపాటుతో కూడి ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా నిదానంగా ఆలోచన చేసి ఆచరణలో పెట్టుకోండి. అలాగే ధన యోగాదులు మాత్రం కొంత అనుకూలంగానే ఉన్నాయి. ధన సంబంధించిన విషయాల్లో అయితే మనం అనుకూలమైన వాతావరణంగానే చూస్తూనే ఆర్థికపరమైన ఒత్తిడి కూడా ఈ వారం పెరిగే అవకాశం ఉంది. రుణ సంబంధించిన ఒత్తిడి, రుణదాతల నుంచి ఒత్తిడి వస్తుంది. కొంచెం సకాలంలో అందించడానికి ప్రయత్నం కుదరకపోవచ్చు. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా కొంత సామాన్యమైన సఖ్యతనే ఉంటుంది. పెద్దగా అనుకూలత కాదు, అట్లా అని మరీ విభేదాలు కూడా వచ్చే అవకాశం లేదు. సాధారణంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఏదైనా విభేదాలు వస్తాయో అన్నట్టుగా అనిపించినా అది అంత దూరం రాకుండానే ఆగిపోతాయి. అలాగే అప్పుడప్పుడు అనుకూలత బాగా ఉంది అనిపించినా అది మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అదొక సందిగ్ధమైనటువంటి స్థితి కనబడుతుంది. సాధారణంగా ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. కానీ కొనుగోళ్ళు అమ్మకాలు చేసేదానికి మాత్రం పెద్దగా సపోర్ట్ చేసే పద్ధతి లేదు. అలాగే విద్యా వ్యవహారాదులు విద్యార్థులకి అనుకూలమైన స్థితిగతులే ఉన్నాయి. అలా కొత్తగా ఏదైనా కోర్సులు తీసుకునే వాళ్ళు, కొత్తగా ఏదైనా ఆలోచన చేసే వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే బాగానే ఉపయోగపడతాయని అర్థమవుతుంది. అలాగే ఆర్థిక పరిస్థితి మాత్రం కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. చేతిలో ధనం అయితే వచ్చిపోతూ ఉంటుంది, పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. రొటేషన్ బాగానే ఉంటుంది. ఆరోగ్య విధానంలో కొంచెం స్వల్పమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా
పాదాలు కాళ్ళు నొప్పిగా ఉండటం, లేకపోతే అలసిపోయి ఉండటం, అలాంటి ఇబ్బందులు వస్తాయి అనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగా ఉంటుంది. గురువుగారి దృష్టి ఉండటం వలన అది కొంత ప్రతికూలత లేకుండా, అలాగనే పెద్దగా అనుకూలత లేకుండా మధ్యస్థంగానే ఉంటుందని తెలుస్తోంది. గురువుగారి దృష్టి కొంత ఉపయుక్తంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మన మాట చెల్లుబాటు కొంత తగ్గుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లోనే కొన్ని చికాకులు కొత్తగా వచ్చి పడుతుంటాయి. అలాగే కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళకి, వ్యాపార లక్షణాలు చూపించాలనుకునే వాళ్ళకి ఇదంతా అనుకూలమైన సమయం కాదు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఆటంకాలు కనబడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి సాధారణంగానే ఉంటుంది. పెద్దగా అనుకూలమైన స్థితి అయితే ఎక్కువ కనబడట్లేదు. ఈ వారం కొంత మధ్యస్థంగానే ఉందని గుర్తుపెట్టుకోవాలి. అలాగే భాగ్యస్థితి చెప్పుకోవడానికి అనుకూలంగా ఉన్న ఉపయోగపడే విధానంలో మాత్రం చాలా తక్కువగానే ఉంటుంది. అనవసరమైన వివాదాలు బంధువుల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అధికారులతో కూడా మాట్లాడవలసిన పరిస్థితి ఉంటుంది. ఉద్యోగ స్థితిలో ఉద్యోగ వ్యవహారాది వ్యాపారాది విషయాలలో కూడా మనకు కొంత మాటపడే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. మనం చేసిన పనిని సంతృప్తి లేకుండా అధికారులు మాట అనే అవకాశం ఉంటుంది. కాబట్టి మన పనిలో కూడా ఏదైనా లోపం ఉండవచ్చు, తప్పులు జరగవచ్చు. జాగ్రత్తగా ఉండకపోతే కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి. ఉద్యోగ స్థితిలో కూడా కొంత గందరగోళం ఉంది. అంత ఆనందదాయకంగా అయితే ఉండదు. కొంత మాట పడే అవకాశం అయితే కనబడుతుంది. మనం చేసిన పనులకి వంకలు పెట్టేవాళ్ళు ఉంటారు. అలాగే కొంత అటువంటి విషయాలన్నీ చూసి చికాకు పడే పరిస్థితి అయితే కొంత కనబడుతుంది. అయితే మనం కూడా కొన్ని పనులు తెలిసి కూడా పొరపాటు చేసే అవకాశం ఉంటుంది. రెండు విధానాల్లో ఎంచుకునే సమయంలో ఇబ్బందికరమైన విధానాన్ని ఎంచుకోవడం జరుగుతుంటుంది. అలా కొన్ని విషయాల్లో ఆర్థికపరమైన విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలు కొన్ని ఇబ్బందులు కలిగించే అవకాశం స్వల్పంగా కనబడుతుంది. అలాగే ఖర్చులు, వ్యవహారాదులు అన్నీ కూడా సాధారణంగానే ఉంటాయి. పెద్దగా అతిగా ఉండే ఖర్చులేవి ఉండవు. సాధారణమైన పరిస్థితిలోనే ఉంటుంది. అయితే ఎప్పుడూ లేనటువంటి కొంత టెన్షన్ వాతావరణం అయితే ఈ వారంలో చూడగలుగుతాం. మనం ఎంతో నమ్మకంగా ఉన్నవాళ్ళు, నమ్మిన వాళ్ళు మనల్ని అనుకోకుండా మాట అనడం, అలాంటి మనకి మనసుకి చికాకు పెట్టడం జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో కొంత మిత్రుల్ని శత్రుభావంతో చూసేవాళ్ళు ఉంటారు. అలాగే మనం కూడా అనుకోకుండా కొంతమందితో విభేదాలు పడవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగానే ఉండాలని తెలియజేయబడుతుంది. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం కొంత మధ్యస్థంగా ఉందనే విషయం గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి కొంత నిర్ణయాలు తీసుకోవడం, ఆలోచన చేయడం చేసుకోకపోతే కొన్ని స్వల్పమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. అన్ని రకాల విషయాలు ఇంకా మంచి శుభ లక్షణాలతోటి అనుకూలంగా ఉండడం కోసం ఈ మిథున రాశి వాళ్ళు దుర్గామాతని ఆరాధించడం, పూజించడం చేసుకుంటే ఇంకా బాగా శుభ లక్షణాలు పెరుగుతాయని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.